అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగారిని. శ్రీమతే రామానుజాయ నమః. చాలామంది పెళ్లి విషయంలో నా దగ్గరికి ఎన్నిసార్లు వస్తారంటే అసలు ఆ గుంపే గుంపండి బాబు. సంబంధాలు వస్తూ ఉంటాయి. అష్టవర్గు ఉంటుంది జాతకంలో. అష్టవర్గు అంటే ఏంటండి? ఇప్పుడు గణాలు కలిసినాయా, నాడి కలిసిందా, రాశి చక్రం గ్రహస్థితి కలిసిందా, మరి నక్షత్రాలు కలిసాయి, ఇవన్నీ ఒక 8 ఉంటాయండి. ఏదో ఒకటి కలవదు. తర్వాత ముఖ్యంగా ఈ కాలం అంతా ట్రెండ్ ఏంటంటే నచ్చిన అమ్మాయిని నచ్చిన అబ్బాయిని వాళ్ళు చేసేసుకుందాం అనుకొని మా దగ్గరికి జాతకాలకు వచ్చి వాళ్ళ కులం వేరే ఉంటుంది, వాళ్ళ యొక్క జాతకాలు ఏం చూసుకోరు. ప్రేమించిన తర్వాత లాస్ట్కి ఇక పెద్దవాళ్ళు అంగీకరించేటప్పుడు లేదా వాళ్ళే చేసుకోవాలనుకున్నప్పుడు జాతకానికి వస్తే నేనేం చేయాలి చెప్పండి? కుదరకపోతే ఎంత కష్టమైపోతుంది జాతకం అంతా కూడాను. అందుకే జాతకం కుదరట్లేదు అని చెప్పి చాలామంది పెళ్ళి మానుకుంటారండి. అది కామన్ జరుగుతుంది. ఎందుకంటే చెప్పేస్తారు, ఏమండి జాతకం కుదరలేదండి, మాకు ఇక వద్దనుకుంటున్నామండి అని. కానీ ప్రేమించిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళు ఆల్రెడీ కమిట్ అయిపోయి ఉంటారు. ఎంత కష్టానికైనా సరే మేము రెడీగా ఉంటామండి, మాకు పెళ్లి చేయండి అని బాధపడే వాళ్ళు ఉంటారండి. మరి అలాంటి వాళ్ళకి జ్యోతిష శాస్త్ర ప్రకారంగా సప్తమ స్థానాన్ని బట్టి కష్టాలు ఎలా ఉంటాయి, నష్టాలు ఎలా ఉంటాయి, ఎలా దాన్ని పూడ్చాలి, ఎలా మనకి కలిసి ఉండాలి, అద్భుతమైనటువంటి జాతకరీత్యా జ్యోతిష్యపరంగా గ్రహాన్ని బట్టి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. నా వల్ల అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రేమించిన వాళ్ళు కానివ్వండి, పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు నన్ను సంప్రదించండి. ఎవరికైనా ద్వితీయ వివాహం కానీ లేదా ఎటువంటి పెళ్లిలో ఇబ్బందులు కానీ, దూరంగా ఉన్న భార్యాభర్తలు కానీ ఎలా కలుసుకుంటే బాగుంటుంది, కలుసుకోవాలా వద్దా, విడిపోవాలా, మాకు వద్దండి ఇంకా ఈ వ్యవహారం, వాడితో మాకు వేగలేమండి, మాకు వద్దు, ఆ అమ్మాయితో మేము వేగలేము అనే వాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళని కూడా పరిష్కారం చెప్పి వాళ్ళని ఎవరి జీవితం వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉన్న 2 రోజులు హ్యాపీగా గడిపేసి వెళ్ళిపోవాలండి. అంతలో ఈ కోర్టు చుట్టూ గొడవలు, కేసులు, అవి ఇవి, పోలీస్ కేసులు, అత్తగారి మీద కేసు, మామగారి మీద కేసు, ఇది అంతా దరిద్రం బాలేదు. కాబట్టి దీన్ని మనం ఒక పరిష్కారం చేద్దాం. ముఖ్యంగా ఎన్ని ఈగో ప్రాబ్లమ్స్ అండి ఈ కాలం పిల్లలకి. గతంలో ఉన్నటువంటి క్షమాగుణం కానీ ఓపిక కానీ ఏమీ లేవు. ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి తల బిరుసుగా మాట్లాడే వాళ్ళే. అమ్మాయి తరపున వాళ్ళు తల బిరుసుగా మాట్లాడతారు, అబ్బాయి తరపున వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. పాపం నాకు ఈ జాతకాలు చూసి చాలా బాధ అయిపోతుంది. అందుకే జాతకంలో ఏంటంటే ఎందుకు గొడవలు వస్తాయి, ఎలా గొడవలు వస్తాయి, ఎటువంటి ఇష్యూ వల్ల భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ చాలా దూరం వెళ్ళిపోయి కోర్టు కేసు దాకా వెళుతుంది. అమ్మాయి ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అత్త మీద మామ మీద కేసులు వేయాలి, పిల్లవాడు ఎందుకు తప్పించుకొని తిరగాల్సిన టెన్షన్ ఏంటి, ప్రతి నెల కోర్టు వాయిదాకి వెళ్ళటం ఎంత కష్టమండి. ఒకవేళ అమ్మాయి వైపు కానీ గెలిచిపోతే ఇంత డబ్బు కట్టు, నెలకి ఇంత కట్టు అని లేనిపోనిది, పిల్లల్ని దూరంగా చూసుకోవటం, పిల్లలు ఎదుగుతున్న పిల్లలకి తండ్రి లేకుండా తల్లి లేకుండా చేయటం ఎంత తప్పండి. మరి మన సమాధానం నేను చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా పెళ్ళికి ముందు నన్ను కన్సల్ట్ చేయండి. మీ జాతకాలన్నీ బాగా పరిశీలన చేసి మీ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి గొడవలు వస్తే ఎట్లా ఆపుకోవాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాలని కూడా మనం డిస్కస్ చేస్తాం. తప్పకుండా నన్ను కలుస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.